ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు సయాటిక్ పెయిన్, కాలు జాలు తగ్గించుకోవటానికి ప్రత్యేకంగా మీ అందరికీ కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, కొన్ని పడుకునే సులభమైన టెక్నిక్స్ని చూపించబోతున్నాం. శరీరంలో అతిపెద్ద నర్వ్ సయాటిక్ నర్వ్. అది వెన్నులో నుంచి వచ్చిన తర్వాత తొంటిలో నుంచి, పిర్రలో నుంచి, తొడలో నుంచి, పిక్కలో నుంచి పాదం వరకు వెళుతుందన్నమాట. మనకు నొప్పి ఎందుకు వస్తుంది అంటే ముడ్డిపోసల దగ్గర ఉండే కొన్ని డిస్కులు పక్కకు జరిగి సయాటిక్ నర్వ్ని నొక్కుతూ ఉంటాయి. ఆ నొక్కటం వల్లే సయాటిక్ నర్వ్ నొప్పితో మనకు కాలు జాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, మీకు ఒక్కొక్కసారి మన ఇంట్లో నుంచి టెలిఫోన్ వైర్ కానీ, కరెంటు వైర్ కానీ ఇంటి నుంచి, గుమ్మాలతో నుంచి, కిటికీ తలుపుల నుంచి బయటికి తీసుకెళ్తాం. రాత్రిపూట అవసరమైనప్పుడు తలుపు వేసినప్పుడు చూడండి, ఆ వైరు తలుపు సందులో ఒక్కొక్కసారి నలుగుతూ ఉంటుంది లైట్గా గెడ వేసినప్పుడు. అలాగే సయాటిక్ నర్వ్ ఒత్తిడికి గురైతే దానివల్ల వచ్చే ఇబ్బంది సయాటిక్ పెయిన్. మరి ఎన్నో కేసులకి సర్జరీలకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ సమస్యకి. అసలు సర్జరీ లేకుండా సయాటిక్ పెయిన్ తగ్గించుకోవటానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి మన ఋషి సంపద యోగ విద్య చక్కటి పరిష్కార మార్గాలను అందించింది. అసలు ముందు నుంచి ఇలాంటివి చేసుకుంటే జీవితంలో మీరు రోజుకి 20 గంటలు 15 గంటలు కూర్చొని పని చేయండి కంప్యూటర్ దగ్గర, సయాటిక్ పెయిన్ రాదు. ఉన్నవారికి పర్మనెంట్ సొల్యూషన్ ఇందులో ఉంది. బోర్లా పడుకుని చేసే భుజంగాసన్ సయాటిక్ పెయిన్ ఉన్న వారికి, ఆ నర్వ్కి ఒత్తిడి లేకుండా బ్యాక్ మజిల్స్ అన్ని ఫ్రీ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాన్ని చూద్దాం. భుజంగం అంటే పాము పడగలేపినట్టుగా మనం భుజంగాసనం చేసి చూపిస్తాం. 2 కాళ్ళని కలిపి ముందు అట్లా చాపేయాలి. 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా సమాంతరంగా అట్లా అరిచేతుల్ని నేల కానించి, మోక చేతుల్ని రెండుటిని లోపలికి అట్లా నొక్కుకోవాలన్నమాట. ఇప్పుడు మెడని, వీపు భాగాన్ని లిఫ్ట్ చేస్తాం పాము పడగలేపినట్లుగా. మెడని వెనక్కి విరవటం చాలా ముఖ్యం. ముందుకు వచ్చినప్పుడు వీపు కండరాలు కూడా ఎలా ఎక్కువ బిగిసిపోయి గట్టిగా అవుతాయి, అవన్నీ ఫ్రీ అవ్వటం కోసం, నరాల మీద పడిన ఒత్తిడి బాగా తగ్గటం కోసం భుజంగాసన ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది. ఇలా మీరు నిమిషం 2 నిమిషాల సేపు కూడా కంటిన్యూస్గా భుజంగాసనలో కూడా ఉండవచ్చు. అలవాటు మీద ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి హాయిగా మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటారు. అట్లా చేతులు కాళ్ళని వాల్చేసి పక్కకి మెడ భాగాన్ని పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. అలాగే బోర్లా పడుకుని చేసే 2వ ఆసనంగా శలభాసనం. ఇది బెస్ట్ ఆసనం చెప్పొచ్చు, తిరుగులేని ఆసనం సయాటిక్ పెయిన్కి. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేయాలి. శలభాసనంలో 2 కాళ్ళు లేపి ఆపే విధానమే ఉంటుంది. సయాటిక్ పెయిన్ ఉన్నవారు 2 కాళ్ళు లేపలేరు కాబట్టి ఏకపాద శలభాసన్ ఎలా చేయాలో చూపిస్తాం. అట్లా బోర్లా పడుకుని 2 చేతుల్ని తొడల కింద పెట్టేసుకుని ఒక కాలే లేపితే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఈ శలభాసనలో ఎక్కువ హైట్ లెగొస్తుంది, ఎక్కువసేపు మీరు అలా ఉండగలుగుతారు. అర్ధ శలభాసన అంటారు దీన్ని. అలా ఒక నిమిషం కంటిన్యూస్గా మీరు కదపకుండా ఉండాలి. ఉండలేనప్పుడు తీసేసి 2వ కాలు పైకి లేపి అర్ధ శలభాసన. 2 కాళ్ళు లేపటం అంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హైట్ లేవదు. ఇలా అయితే మీకు రిజల్ట్ బాగా వస్తుంది. ధనురాసన్. 2 చేతులతో 2 కాళ్ళని అట్లా పట్టుకుని విల్లువలే మనం కాళ్ళని వెనక తన్ని ముందు ఛాతీని, తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం. అట్లా ధనురాసన్. ఇట్లా మీరు ఉండగలిగినప్పుడు 4-5 సెకండ్లు, 10 సెకండ్లు క్రమేపీ పెంచుకోవచ్చు. మకరాసనంలో హాయిగా రిలాక్స్ అవుతారు. అట్లా ఇది బొజ్జున్న వారికి, పెద్ద వయసు వారికి అందరికీ కూడా సులభంగా చేసే మార్గాన్ని ఇక్కడ చూపిస్తాం. మామూలుగా అయితే 2 కాళ్ళని 2 చేతులతో పట్టుకుని ధనురాసనం చేస్తారు కదా. సయాటిక్ పెయిన్ ఉన్నవారు అలా చేయలేరు కాబట్టి మీ అందరి కోసం ఒక చేత్తో ఒక పాదాన్ని పట్టుకుని ధనురాసనం చేసే విధానాన్ని ఇప్పుడు చూపించబోతున్నాం. కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకోవాలి. ఎడమ చేతిని అట్లా మోక చేయి దగ్గర నేల కానిచ్చేసి సపోర్ట్ తీసుకుని మనం చేత్తో కాలుని పట్టుకుని అట్లా విల్లు విరిచినట్టుగా శరీరాన్ని అట్లా తన్నుతాం. సయాటిక్ నర్వ్ ఒత్తిడికి గురైంది. ఈ భంగిమ పెట్టినప్పుడు పూర్తిగా ఆ నర్వ్ ప్రెసింగ్ మంచిగా తగ్గుతుందన్నమాట. ఇలా ఒక కాలు చేసి ఏకపాద ధనురాసనం.
ఎక్కువసేపు మీరు ఉండగలుగుతారు. ఇట్లా 2 కాళ్ళకి 2 సార్లుగా చేస్తారు. మనము సయాటిక్ పెయిన్ త్వరగా తగ్గించుకోవాలంటే ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు అటు శలభాసన్ ఇటు ధనురాసన్ చేయాలి. ఫలితం స్పీడ్గా రావాలంటే భుజంగాసనం ఒకసారి చేసిన ఈ 2 మాత్రం బాగా చేయండి అని మీ అందరికీ మనవి.